పరిస్థితులు ఈరోజు. సో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు శాంతి భద్రతల్ని గాడిలో పెట్టండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధికార ప్రతినిధులను మేము కానీ అందరం కూడా రిక్వెస్ట్ చేశాం. కానీ అది పరాకాష్ఠకు చేరింది. పరాకాష్ఠకు చేరిన తర్వాత నిన్నటికి నిన్న మా పార్టీ అధ్యక్షులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి గవర్నర్ గారికి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇలా ఉన్నాయి, వీటిని ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద, హోంమంత్రి గారి మీద, అలాగే డిప్యూటీ సీఎం గారి మీద ఉన్నా సరే వాళ్ళు వీటిని గాలికి వదిలేశారు కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు అటకెక్కాయి, ఎవరికి రక్షణ లేకుండా పోయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు విన్నవించడం జరిగింది. విన్నవిస్తూ మేము గవర్నర్ ప్రసంగంలో కూడా గవర్నర్ గారి దగ్గర నుంచి అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ గారి దగ్గర నుంచి రిప్లై రావాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా నల్ల కండువాలు ధరించి మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఏదైతే అసెంబ్లీలో ఎప్పుడు ఉండే సాంప్రదాయమే, ఈరోజు కొత్తగా ఏం లేదు, అసెంబ్లీలోకి పేపర్లు తీసుకెళ్లకూడదు అని చెప్పి చట్టంలో రాసుందా? ఏనాడైనా ఇలా ఆపారా ఎమ్మెల్యేలని? ఏనాడైనా అసెంబ్లీలోకి వెళ్తున్న ఎమ్మెల్యేల దగ్గర పేపర్లు ఫ్లకార్డులు తీసుకొని చించేసి వాళ్ళని ఆపే పరిస్థితి జరిగిందా? ఎందుకంత అత్యుత్సాహం పోలీసు గారికి? ఖచ్చితంగా నిరసన తెలియజేస్తాం, దాంట్లో తప్పే ఉంది. 100% నిరసన తెలియజేస్తామండి. మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని అసెంబ్లీలోకి ఫ్లకార్డులు తీసుకెళ్ళకుండా, పేపర్ కటింగ్స్ తీసుకెళ్లకుండా ఆపే రైట్ పోలీసు వారికి ఉందా? సో అసెంబ్లీ బాయ్కట్ చేసినట్టేనా శేఖర్ రెడ్డి గారు? అసెంబ్లీని బాయ్కట్ చేసినట్టేనా? ఇంకా ఈ రోజు బీఎస్సీ మీటింగ్ కూడా వెళ్ళలేదు. సార్ వినండి సార్ వినండి, నేను క్లియర్ చేస్తాను. సో ఏదైతే ఎమ్మెల్యేలు, ఏదైతే ఎమ్మెల్సీల దగ్గర నుంచి పేపర్లు తీసుకొని బలవంతంగా చించేసి రౌడీజం చలాయించే హక్కు పోలీసు వారికి ఎవరు ఇచ్చారండి? వాళ్ళు ఎమ్మెల్యేలు కాదా? ఎమ్మెల్సీలు కాదా? సో ఇలాంటప్పుడు మా పార్టీ అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఎదుర్కోవడంలో తప్పేంటి? ఇవి కాకుండా అసెంబ్లీకి రారా అని చెప్పండి. ఎందుకు రామండి? ఖచ్చితంగా వస్తాం, ఖచ్చితంగా వస్తాం. అసెంబ్లీ నుంచి పారిపోయే సంస్కృతి కాదు మాది. కాకపోతే మేము కూడా 11 మంది కాబట్టి రాలేదు. ఎంతతో మొదలయ్యామండి? ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో మొదలయ్యాం మేము. ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ తోటి మొదలైన పార్టీ మాది. ఈ రోజు ఓడిపోయి ఉండొచ్చు కాక 40% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ మాది. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల సమస్య మీద, ఏదైతే సామాన్యుల మీద జరుగుతున్న దాడుల మీద, ఆడబిడ్డల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద, మా పార్టీ సింపథైజర్స్ మీద జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, ఆస్తుల ధ్వంసం, వీటి మీద ఖచ్చితంగా మేము ఢిల్లీ సాక్షిగా మేము ధర్నా చేయాలి, దేశవ్యాప్తంగా దీన్ని చూపెట్టాలి అన్న ఉద్దేశంతో ఢిల్లీ వెళ్తున్నాం. అయిపోగానే ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తాం. ఇక గవర్నర్ ప్రసంగం విన్న తర్వాత నవ్వొచ్చిందండి నిజంగా. సో అది గవర్నర్ ప్రసంగమా, లేకపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో చేసిన కథనాలని ఆంగ్లంలోకి తర్జుమా చేసే గవర్నర్ గారి నోటి నుంచి మాట్లాడిచ్చారా? అన్ని రంగాల్లో ఏపీ వెనకబడిపోయిందంటండి. అన్ని రంగాల్లో ఏపీ వెనకబడిపోయిందంట, అప్పుల కుప్ప అయిపోయిందంట. అంటే వాళ్ళు చెప్పిన సూపర్ 6 హామీలని గండి కట్టడం కోసం గవర్నర్ గారి నోటి నుంచి సత్యదూరమైన మాటలు కాదు. గవర్నర్ ప్రసంగం గతంలో ఎప్పుడు చూసారా మీరు? ఏదైనా గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం చూస్తాం. మరి వీళ్ళు రాసిచ్చింది అది గవర్నర్ ప్రసంగం చూడరండి. రాజకీయాల్లో ఉన్న గవర్నర్ ప్రసంగం అదే మరి వీళ్ళు ఏవి రాసిస్తారో అదే చదువుతారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వీరుడు సూర్యుడు చెప్తారు, చంద్రబాబు అంటారు. సార్ నేను అదే చెప్తున్నాను సార్. ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో వచ్చేసిన కథనాలని ఆంగ్లంలోకి తర్జుమా చేసి గవర్నర్ గారి నోటి నుంచి మాట్లాడిచ్చారు. అదే చేసేది అదే. ఏ అధికార శుద్ధాబద్ధాలు సార్, శుద్ధాబద్ధాలు, సత్యదూరమైన మాటలు. రాష్ట్రం మొత్తం వెనక్కి వెళ్ళిపోయిందంట. 2019కి 2024కి తేడా చూసుకుంటే సార్, జిఎస్డిపిలో గ్రోత్ రేట్ ఉంది, అగ్రికల్చర్ లో గ్రోత్ రేట్ ఉంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లో గ్రోత్ రేట్ ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో గ్రోత్ రేట్ ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, జాబ్స్ పెరిగాయి, ఇక సి ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. ఇక అప్పుల గురించి మాట్లాడారండి. అప్పుల గురించి నిజంగా వీళ్ళు కూటమిలో ఉన్నారు సార్. వీళ్ళు ఎవరైతే టీడీపీ వాళ్ళు, ఈ బాక్స్ లో ఉన్నటువంటి ఆనంద్ సాగర్ అన్న గానీ, ఆ పక్కన ఉన్న కీర్తనమ్మ గానీ, ఇంకా బీజేపీ వాళ్ళు లేరు, వీళ్ళంతా కూటమిలో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారే ఆంధ్ర రాష్ట్ర అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబట్టి ఉన్నాయి. ఏదైతే 97,000 కోట్లు ఉన్నటువంటి అప్పు మార్చి నాటికి 2019 మార్చి నాటికి 2,64,400 కోట్లు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి 4,42,000 కోట్లు అయింది. కరోనా లాంటి పరిస్థితులు వచ్చినా సరే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కంటే 20,000 కోట్ల రూపాయలు తక్కువ అప్పు చేశామని చెప్పి సాక్షాత్తు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మొన్న సమావేశాల్లో, పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టం చేశారు పత్రికాముఖంగా.
మరి వీళ్ళు చెప్తున్నది రైటా? మరి Right, వీళ్ళు okay. చెప్తున్నది రైట్, Okay, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళతో ఉన్నటువంటి ఆవిడ చెప్తున్నది రైట్? ఓకే ఓకే శేఖర్ డిస్కస్ చేద్దాం. ఓకే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఓకే ఓకే మనతో పాటుగా మోక ఆనంద్ సార్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆనంద్ సార్ గారు సార్ మీ వాయిస్ ఒకసారి చెక్ చేయండి. నమస్కారం వర్మ గారు. ఓకే ఆనంద్ సార్ గారు, ఈరోజు అయ్యా. అసెంబ్లీలో జరిగిన అంశం జగన్మోహన్ రెడ్డి గారు